మార్కెట్లో బొచ్చుడు ఎస్ఎస్డీస్ ఉన్నాయి. సాటా ఎస్ఎస్డి, యూఎస్బి సి ఎస్ఎస్డి, ఎన్విఎంఈ థండర్బోల్ట్ ఎస్ఎస్డి. ఎందుకు అది మనం ఏది కొనాలి? అసలు ఇంటర్నల్ ఎస్ఎస్డి ఏంటి, ఎక్స్టర్నల్ ఎస్ఎస్డి ఏంటి, విండోస్కి ఏది కొనాలి, మ్యాక్కి ఏది కొనాలి, హెచ్డి వీడియోస్కి ఏది కొనాలి, 4Kకి ఏది కొనాలి, బడ్జెట్లో ఏది కొనాలి, బడ్జెట్ ఎక్కువ ఉంటే ఏది కొనాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం చివరిదాకా చూడాల్సిందే. ఎందుకు అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. అంతేగా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కిషోర్ మాస్టి. వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. ఇప్పుడు ఈ ఎస్ఎస్డీస్ అంటే ఒక స్టోరేజ్ డివైజెస్ అనమాట. సో ఎస్ఎస్డీస్ కానీ హెచ్డిడీస్ కానీ ఇవన్నీ కూడా స్టోరేజ్ డివైజెస్. వాటన్నిటి గురించి తెలుసుకుందాం. బట్ మనకి ఈ స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇంటర్నల్ స్టోరేజ్కి వచ్చేసరికి అది మనకి ఆ డివైస్తో పాటు మనకు వస్తుంది. ఎక్స్టర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి ఎక్స్ట్రాగా మనం దానికి ఇంక్లూడ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ గురించి క్లియర్ చేసేసుకుంటే అప్గ్రేడబుల్ ఉంటుంది, లేకపోతే అప్గ్రేడ్ లేకపోకుండా ఎంత స్టోరేజ్ ఉంటే అంతే ఉంటుంది. సో అది కూడా డిసడ్వాంటేజ్. అప్పుడే మనము ఎక్స్టర్నల్ స్టోరేజ్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ మ్యాక్ యూజర్స్ అందరికి కూడా మీకు తెలుసు, కొంచెం ఎక్స్పాండ్ చేయాలంటే కనుక తడిసి మొబడైపోతుంది మనకి. అందువల్ల మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ గురించి ఆలోచిస్తాం అనమాట. ఎక్స్టర్నల్ స్టోరేజెస్లో ఎస్ఎస్డి గురించి మాట్లాడదాం. దీని ముందు ఇంకోటి ఒకటి ఉంది, అదే హెచ్డిడి. హెచ్డిడి అంటే మనకి బేసికల్గా హార్డ్ డిస్క్ అంటూ ఉంటాం. మన చిన్నప్పటి నుండి అందరికీ తెలిసింది, నాకు కూడా తెలిసింది అంటే హార్డ్ డిస్క్ అనేవాళ్ళు. సో హార్డ్ డిస్క్ అంటే మనకి ఇది బేసిక్గా ఫస్ట్ నా దగ్గర కూడా కొన్న హార్డ్ డిస్క్ ఇదే. దీనికి తేడా చూసారా? ఇది చాలా కాంపాక్ట్గా వస్తుంది. ఇది వచ్చేసరికి కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఎక్స్టర్నల్ స్టోరేజ్ దగ్గరికి వస్తే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఇది హార్డ్ డిస్క్ అంటాము, హెచ్డిడి అంటారు ఇది. సో ఇది మనకి బేసికల్గా చాలా చీప్లో దొరుకుతుంది. అలాగే ఇది హెచ్డిడిలో మీకు ఇలా ఏదైనా మీ దగ్గర ఉన్నా కూడా ఒకసారి కదిలిస్తే దీంట్లో మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అందువల్ల దీంట్లో మనకి డేటా సెక్యూర్డ్గా ఉండదు, కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే డేటా కూడా లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. 4K వీడియోస్ దీంట్లో ఎడిట్ చేయాలి అంటే కనుక కొంచెం కష్టం. దీని డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కానీ ఇదంతా కూడా చాలా తక్కువ. కాకపోతే ఇది ఏంటంటే మనకి అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి మనం కొనుక్కోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే, మీరు 4K వీడియోస్ షూట్ చేసేసి ఎడిట్ చేసేసిన తర్వాత ఆ డేటా అంతా సెక్యూర్ చేసుకోవడానికి మీరు హెచ్డిడిస్ని వాడచ్చు. ఎందుకంటే ఇది అఫోర్డబుల్గా ఉంటే ఒకసారి వాడేసి మీరు స్టోరేజ్ కింద దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ మీలో ఎవరైనా ఫుల్ హెచ్డి వీడియోస్ ఏదైనా బేసిక్ ఎడిటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దీంట్లో మెల్లగా నడిపించవచ్చు పని. సో అది దీని విషయం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇవి మనకి 4K వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. బేసికల్గా మనకి 4K ఎడిటింగ్ చేయాలి అంటే కనుక ఫైల్ సైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ఫైల్ సైజెస్ని మనకి సిస్టమ్ నుండి దీనికి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ హెవీ ఫైల్స్ని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకి ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో ఉండాలి. కాబట్టి ఈ ఎస్ఎస్డీస్ అంతా ఫేమస్ అయినాయి అనమాట. ఎస్ఎస్డీస్ బెనిఫిట్ ఏంటంటే వీడియో ఎడిట్ చేసేటప్పుడు ప్లేబ్యాక్ బాగుంటుంది, అలాగే రెండరింగ్ కూడా దాంట్లో త్వరగా బాగా అవ్వటానికి యూజ్ అవుద్ది. అలాగే ట్రాన్స్ఫర్ అంటే మనకి ఒకవేళ దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే మనకి ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా 4K వీడియో డేటాని చాలా ఈజీగా చేసుకోవడానికి యూజ్ అవుద్ది. ఇదంతా బాగానే ఉంది. మరి ఎన్ని రకాల ఎస్ఎస్డీస్ ఉన్నాయి మార్కెట్లో, ఏది కొనాలి అనేదే కదా పెద్ద కన్ఫ్యూజన్, పెద్ద క్వశ్చన్. సో ఎస్ఎస్డీస్లో సాటా ఎస్ఎస్డి, యూఎస్బి సి టైప్ ఎస్ఎస్డి, ఎన్విఎంఈ ఎస్ఎస్డి అండ్ థండర్బోల్ట్. మనం వింటూ ఉంటాం మ్యాక్బుక్ థండర్బోల్ట్ ఎస్ఎస్డి. అంటే ఇవన్నీ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎస్ఎస్డీస్ అన్ని డిఫరెంట్ పర్పస్కి మనకి యూజ్ అవుతాయి అనమాట. ఫస్ట్ వచ్చేసరికి సాటా ఎస్ఎస్డి. ఇవేంటంటే కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ ఎస్ఎస్డీస్ అనమాట. దీని కనెక్టర్స్ కానీ ప్రాసెసింగ్ స్పీడ్ అదంతా కూడా కొంచెం ఫస్ట్ వచ్చిన వర్షన్ లాంటిది అనమాట. ఇది డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చేసరికి 500 నుండి 550 అరౌండ్ ఆ రేంజ్లో అంటే వేరీ అవుతూ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ఫైల్ సైజ్ని కానీ ఆ ఫైల్ కోడాక్ ఇవన్నీ వేరీ అవుతూ ఉంటుంది. బట్ అరౌండ్ 500 MBps వరకు మనకి ఆ స్పీడ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఏది సాటా ఎస్ఎస్డి. ఓకే, దీని ప్రోస్ మాట్లాడుకుంటే ఈ సాటా ఎస్ఎస్డి అనేది మనకి అఫోర్డబుల్గా ఉంటుంది. ఏది నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే వాటితో పోలిస్తే. అలాగే దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను చెప్పాను ఇది కొంచెం ఫస్ట్ వచ్చిన వర్షన్ కాబట్టి ఇప్పుడు ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కంపాటబిలిటీ అంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ సిస్టమ్స్ కి కంపాటబిలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. డేటా స్పీడ్ కూడా చెప్పుకున్నాం కదా, అది కూడా చాలా మైనస్ పాయింట్ దీనికి. నెక్స్ట్ వచ్చేసరికి యూఎస్బి సి టైప్ ఎస్ఎస్డీస్ అనమాట. ఇది నేను చూపించే ఇది కానీ సామ్సంగ్ T7 అని చెప్తూ ఉండేవాను కదా, అది కానీ ఇవన్నీ కూడా యూఎస్బి సి టైప్ ఎస్ఎస్డీస్ అనమాట. ఇవన్నీ వీటిల్లో వచ్చేసరికి మనకి ఈ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చేసరికి మనకి
500 నుండి ఉన్నాయి. అలాగే దాంట్లో కూడా మళ్ళీ 2000 ఈ రేంజ్ కూడా ఉన్నాయి. అంటే 1000 to 2000 రేంజ్ వరకు మార్కెట్లో ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నాయి. ఈ టైప్ సిలో మనకి USB 3.2 Gen 2 సపోర్ట్ చేసే ఎస్ఎస్డీస్ తీసుకుంటే మినిమం అది మీకు 1000 MBPS వరకు వస్తుంది అనమాట. ఇక దీని అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఇటు విండోస్కి మ్యాక్కి రెండింటికి మనకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇవి చాలా పోర్టబుల్గా ఉంటాయి. చూసారు కదా, చాలా ఈజీ టు క్యారీ. హెచ్డిటితో పోలిస్తే ఇది మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే డేటా లాస్ అవటం కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే అండ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఈ ఎస్ఎస్డీస్కి అదొక పెద్ద అడ్వాంటేజ్. దీని డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇప్పుడు ఇందాక నేను చెప్పిన అంటే 1000 MBPS అన్నిటికీ రాదు. అంటే అది డిపెండ్స్ ఆన్ ఎవరి కేబుల్ని బట్టి ఉంటుంది. అది చూసి కొనుక్కోవాలి ఒకటి. రెండోది వచ్చేసరికి ఇది థండర్ బోల్ట్తో కంపేర్ చేస్తే దీని స్పీడ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఈ థండర్ బోల్ట్ ఏంట్రా బాబు అని చెప్పి సీరియస్లీ దాని గురించి కూడా స్టడీ చేసి, నిజం చెప్పాలంటే ఇదంతా కూడా చాలా స్టడీ చేశాను. నేను పడిన కన్ఫ్యూజన్ మీరు పడకూడదని చెప్పేసి వీడియో చేశాను. కాబట్టి ఈ ఎఫర్ట్స్కి మీరు ఇమ్మీడియట్గా ఒక లైక్ కొట్టండి. నెక్స్ట్ ఇంకా బాగా యూజ్ అయిందంటే నెక్స్ట్ ఒక కామెంట్ పెట్టండి వీడియో అయిపోయేసరికి. అది కూడా ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి NVMe SSD, నాన్ వాలటైల్ మెమరీ ఎక్స్ప్రెస్ అంటారు దీన్ని. ఇవి చాలా హై స్పీడ్ SSDs అనమాట. బేసికల్గా మనకి ఈ SSDs ఇంటర్నల్గా యూజ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్గా కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటారా అంటే ఇవి ఏంటంటే మదర్ బోర్డుకి ఫిక్స్ చేసుకునేటట్టుగా ఉంటాయి. అలాగే మనం ఆ SSD ఏదైతే స్ట్రిప్ ఉంటుందో దానికి మనకి ఎన్క్లోజర్ అనేది విడిగా దొరుకుతాయి మనకి మార్కెట్లో. అప్పుడు అది ఆటోమేటిక్గా ఇలాగే కనపడుతుంది అనమాట. దానికి కూడా టైప్ సి కనెక్షన్, థండర్ బోల్ట్ కనెక్షన్, అది డిపెండ్స్ ఆన్ మోడల్ అలా దొరుకుతుంది. కాకపోతే దీనికి ఈ NVMeకి తేడా ఏంటి అంటే NVMe SSDs లో మనకి డేటా స్పీడ్ అనేది చాలా ఎక్కువ రేంజ్ లో వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీకు 7000 MBPS per second వస్తుంది అనమాట. కాకపోతే దాని కనెక్షన్ ఉంటుంది చూసారా, ఇప్పుడు మదర్ బోర్డుకి పెట్టుకునే కనెక్షన్ అనేది ఇది లేటెస్ట్ వర్షన్ కాబట్టి PCIe Gen 4 అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీరు అది కొనేటప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ చూసుకోవాలి. దానికంటే హయ్యర్ గా ఉంటే గనక మీకు ఈ రేంజ్ ఆఫ్ డేటా స్పీడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఇంటర్నల్ గా కూడా మీరు దానికి మదర్ బోర్డుకి డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. అలాగే ఎక్స్టర్నల్ గా ఎన్క్లోజర్ తో యూజ్ చేయొచ్చు. బట్ USB-C కి దీనికి తేడా ఏంటంటే ఇంటర్నల్ కి వాడుకోవచ్చు అండ్ ఎక్స్టర్నల్ కి ఎన్క్లోజర్ పెట్టి వాడుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి ఏదైతే మనకు ఆ డస్ట్ కి వాటికి అది కూడా తీస్తా పెడతా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అంత సెక్యూర్డ్ గా ఉండదు. ఏది టైప్ సి USB SSD తో కంపేర్ చేస్తే స్పీడ్ వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది. కొంచెం సెక్యూర్డ్ గా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. దీనిలాగా రఫ్ అండ్ టఫ్ గా మనం అది వాడలేం. నెక్స్ట్ NVMe SSDs వచ్చేసరికి మెయిన్ గా విండోస్ యూజర్స్ కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకంటే మనకు తెలుసు విండోస్ ల్యాప్టాప్స్ కానివ్వండి, విండోస్ PCs కానీ మనం బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. సో అప్పుడు మనకి నీడ్కి తగ్గట్టుగా మనం దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మ్యాక్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. మ్యాక్ వాళ్ళకి నెక్స్ట్ చెప్పబోయే SSD అదే థండర్ బోల్ట్ SSD. సో అది మ్యాక్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట మేజర్ గా. ఇప్పుడు ఈ NVMe ఎవరికి బెనిఫిట్ అంటే మేజర్ గా వీళ్ళకి గేమర్స్ ఉంటారు కదా, గేమర్స్ కి అలాగే 4K 8K వీడియో ఎడిటర్స్ కి వీళ్ళందరికి కూడా చాలా బెనిఫిట్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే విండోస్ వాళ్ళకి అంతకుముందు అంటే SATA SSD తో పోలిస్తే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. అడ్వాంటేజ్ వచ్చేసరికి హై స్పీడ్, మనకి అన్నిట్లో కల్లా టాప్ ఈ NVMe SSDs అనమాట రైట్ నౌ. ఇక ఆ థండర్ బోల్ట్ SSD, ఈ థండర్ బోల్ట్ SSD ఏంటంటే బేసికల్గా ఇది ఎక్స్టర్నల్ SSD ని యూజ్ చేసుకోవడానికి మనకి థండర్ బోల్ట్ ఇంటర్ఫేస్ తో 40 GB per second బ్యాండ్ విడ్త్ తో మనం ఈ థండర్ బోల్ట్ SSD ని మనం యూజ్ చేయడానికి ఉపయోగపడింది. ఎస్పెషల్లీ థండర్ బోల్ట్ SSD అంటే థండర్ బోల్ట్ కంపాటబుల్ ఉన్న SSD ని యూజ్ చేయడం వల్ల మనకి స్పీడ్ కూడా పెరుగుతుంది. ఈ NVMe తో అంత రేంజ్ లో రాదులే గానీ మనం టైప్ సి ఉంది కదా, టైప్ సి SSD తో కంపేర్ చేస్తే దీని స్పీడ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. టైప్ సి నేను చెప్పాను 1000 అరౌండ్ 1000 అండ్ 2000 వరకు కూడా ఉన్నాయి. బట్ మ్యాక్ కి ప్రాబ్లం ఏంటంటే మనకి మ్యాక్ లో మనకి టైప్ సి తో కనెక్ట్ చేసి మనం వాడితే 4K వీడియో ఏదైనా సరే 1000 వరకే మనకి అది వర్కౌట్ అవుద్ది. దానికి మించి కావాలి అంటే మనం థండర్ బోల్ట్ క్యాపబిలిటీ ఉన్న SSDs ని వాడాలి. అలాగే థండర్ బోల్ట్ కనెక్టివిటీ వైర్ ఉంటుంది కదా, థండర్ బోల్ట్ సింబల్ నేను చెప్పాను. ఇప్పుడు ఇది చూస్తే మనకి టైప్ సి టు టైప్ సి, థండర్ బోల్ట్ కి మనకి ఇక్కడ థండర్ సింబల్ లాగా ఉంటుంది. సో ఆ సింబల్ తో వాడితేనే మీరు నేను చెప్పినట్టుగా అరౌండ్ 2800 నుండి 3000 ఆ రేంజ్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ మీరు ఎక్స్పీరియన్స్ పొందాలంటే అదే వాడాలి. మనం ప్రో లెవెల్ ఎడిటింగ్
యూజర్స్ ఉంటారు, అలాగే గ్రాఫిక్ డిజైనర్స్, 3D ఆర్టిస్ట్, వీళ్ళందరూ కూడా మ్యాక్లో మీకు ఆ రేంజ్ కావాలి అంటే మీరు థండర్ బోల్ట్ ఎస్ఎస్డిని ప్రిఫర్ చేయటం బెస్ట్ అనమాట. మీ మ్యాక్ ఉందనుకోండి, కొన్ని ఓల్డ్ వర్షన్స్ వచ్చేసరికి థండర్ బోల్ట్ 3 అండ్ 4 సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా M4 సిరీస్ వచ్చేసరికి థండర్ బోల్ట్ 5 కూడా సపోర్ట్ చేస్తుంది. నేను చెప్పాను థండర్ బోల్ట్ 5 వచ్చేసరికి 120 GB per second ప్రాపర్గా ఎస్ఎస్డి, ప్రాపర్ థండర్ బోల్ట్ కేబుల్ అండ్ ఆ డివైస్ వాడితే మీరు అంత స్పీడ్ని కూడా మీరు దాంట్లో చూడొచ్చు అనమాట. సో ఇది మనము పర్టికులర్గా గమనించి మనకు కావాల్సిన నీడ్కి తగ్గట్టుగా తెలుసుకొని మీరు అది కొంటేనే మీరు ఆ డేటా స్పీడ్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. లేకపోతే ఏంటి నాకు రావట్లేదు అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ఆ స్పీడ్ ఎక్స్పీరియన్స్ మనకి రాదు. ఫైనల్లీ ఈ వీడియోని క్లోజ్ చేసే ముందర ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. ఏం లేదండి, సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఒకవేళ బిగినర్ ఎడిటర్స్ కానీ అప్పుడే మీరు ఒక పీసీ కానీ మ్యాక్ కానీ కొన్నప్పుడు మీరు బేసిక్ హార్డ్ డిస్క్తో ట్రై చేయండి. అంటే అంత టూ మచ్ ఎడిటింగ్, నంబర్ ఆఫ్ లేయర్స్ వేసి చేయను అనుకున్నప్పుడు హెచ్డిడిని యూస్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ ఫుల్ హెచ్డి రేంజ్లో చేస్తుంటే 4K రేంజ్ వీడియో ఎడిటింగ్ నేను చేస్తాను, అలాగే కొంచెం గ్రాఫికల్ ఇంటెన్స్ గేమ్స్ ఆడటం కానీ లేకపోతే 3D యానిమేషన్స్ కానీ ఇవన్నీ మీకు రిక్వైర్మెంట్ ఉంది అని అనుకున్నప్పుడు ఎస్ఎస్డికి వెళ్ళండి, సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఎస్ఎస్డిస్. ఇక మీరు విండోస్ యూజర్ అయ్యి ఉండి లేదు ఇంకా హై ఎండ్ అంటే 4K 8K ఆ రేంజ్ వీడియో ఎడిటింగ్లు, ఆ రేంజ్ గ్రాఫికల్ ఇంటెన్స్ అన్నీ కూడా మీరు చేస్తారనుకున్నప్పుడు NVMe ఎస్ఎస్డిస్ ప్రిఫర్ చేయండి. విండోస్ వాళ్ళకి అయితే పెద్ద అడ్వాంటేజ్ అది. ఇంటర్నల్గా కూడా చేసుకోవచ్చు, ఎన్క్లోజర్ యూస్ చేసి ఎక్స్టర్నల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ NVMeది మ్యాక్ వాళ్ళు కూడా మనకి యూస్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ USB SSDs కంటే ఎక్కువ స్పీడ్ కావాలి అనుకున్నప్పుడు థండర్ బోల్ట్ కంపాటబుల్ ఉన్న SSDస్ని మీరు ప్రిఫర్ చేయాలన్నమాట. సో ఇది వెరీ సింపుల్. ఫస్ట్లో పిచ్చిగా ఏదో కొనేసాను, బట్ 4Kకి వాటిలో వర్కౌట్ అవ్వట్లేదు, ఇలాగే తెలుసుకోకుండా కొన్నాను. అందుకని నాలాగా మళ్ళీ మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా వీడియో మొత్తం క్లియర్గా అర్థం చేసుకొని ఎవరన్నా మీ సర్కిల్లో కూడా నిజంగానే కొనాలనుకున్నప్పుడు ఈ వీడియో పంపించండి. వాళ్ళు కూడా చూసి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ నీడ్కి తగ్గట్టుగా మంచి SSDని అవసరమైన దాన్ని కొనుక్కుంటారు. ఓకే, అదండి మొత్తానికి నాకు తెలిసి మాక్సిమం డేటా కలెక్ట్ చేసి మళ్ళా మీరు కామెంట్స్లో మామూలుగా ఆడుకుంటారనే విషయం నాకు తెలుసు. అందువల్లే ఒళ్ళొంచి జాగ్రత్తగా ప్రిపేర్ చేశాను. ఇంకా చాలా ఉంది, దీన్ని మళ్ళీ సమ్మరైజ్ చేసి ఇదంతా మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్పాను అనమాట. అసలు నేను వర్కౌట్ చేసింది నిజంగా నేను 2 days నుండి దీని మీద వర్కౌట్ చేశాను యాక్చువల్లీ. సో మీకు ఇది యూజ్ అయింది, నిజంగానే ఈ విషయం నాకు తెలియదు, ఈ విషయం నాకు ఉపయోగపడిందని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక లైక్ కొట్టండి. అలాగే కామెంట్స్లో అట్లీస్ట్ థ్యాంక్స్ అని మీరు ఒక చిన్న పదం చెబితే దానికి చాలా హ్యాపీగా ఉంటుంది. మా కష్టానికి సెలెక్ట్ చేసి డిఫరెంట్ సెగ్మెంట్స్లో SSDs డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు పర్చేస్ చేస్తే దానివల్ల కూడా మన ఛానల్కి కొంత ఉపయోగం ఉంటుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. దిస్ ఇస్ కిషోర్ మార్సెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.